మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ అధికారులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ సిబ్బందితో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎరివేత కార్యక్రమం చేపట్టామని అటవీ శాఖ మన్ననూరు రేంజ్ అధికారి ఈశ్వర్ తెలిపారు. పాదయాత్రగా వెళ్లే శివస్వాములు కేవలం ప్రధాన రహదారి గుండా మాత్రమే వెళ్లాలని, అడవి మార్గంలో వెళ్లొద్దని భక్తులకు సూచించారు. అడవి మధ్య మార్గంలో వెళ్లడం వల్ల వేసవి కాలం కావడంతో అడవిలో మంటలు ఏర్పడే అవకాశం ఉందని, ఫైర్ వల్ల అడవి జంతువులతో పాటు శివస్వాములకు హాని జరిగే ప్రమాదం ఉందని, అడవిలో సిగ్నల్స్ కూడా ఉండదు కాబట్టి కేవలం ప్రధాన రహదారి గుండా మాత్రమే శ్రీశైలం క్షేత్రానికి వెళ్లాలని భక్తులకు సూచించారు. స్వాముల సౌకర్యార్థం 3 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, స్వాములకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సంప్రదించాలని తెలిపారు. అమరాబాద్ నల్లమల అడవుల్లోని పెద్ద పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు తమ పిల్లలతో సంచరిస్తున్నాయని, అడవి మార్గంలో వెళ్లే ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. శ్రీశైలం వెళ్లే భక్తులు, శివస్వాములు పర్యావరణ పరిరక్షణకు అటవీ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. అందరికీ తెలుసు, ఏదైనా జంతువు తన పిల్లతో ఉన్నది అంటే కోరుకుంటూ మా అధ్యక్షాల తరఫున కాస్త కొంచెం జ్ఞాపకం చేయాలని ఇక్కడ ఇచ్చిన ఈ ప్రదేశంలో ఇది పులుల అభయారణ్యం, టైగర్ రిజర్వ్. దయచేసి మీరు అడవి మధ్యలో వెళ్లకుండా ప్రధాన రహదారి మీదుగానే వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎక్కడైనా మంచి ప్రదేశం చూసుకొని, ఇట్లా సల్లంగా ఉన్న ప్రదేశం చూసుకొని అట్లాగే కాస్త